నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అధిక ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ఏపీలో పిలుపునిచ్చిన వామపక్ష పార్టీలు. తెలుగు సినిమా పాటకు గౌరవం తెచ్చిన కవి వేటూరి సుందర రామమూర్తి 12వ వర్ధంతి సభలో రావూరి ప్రశంసలు. కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ, ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మంత్రి దయాకర్ రావు అందజేత. ప్రభుత్వ కార్యక్రమానికి విలువ లేదని ఒకరిపై ఒకరు దాడి, గొర్రెల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఇక డీటెయిల్ చూస్తే 73 ఏళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ జట్టులో భారత్కు థామస్ కప్ను అందించిన హైదరాబాద్ అంబర్పేట నివాసి పంచాల విష్ణువర్ధన్ గౌడ్కు వారి తల్లిదండ్రులు వెంకటేష్, సుహాసిని అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్కు మరిన్ని పథకాలు సాధించి పెడతానని V3 న్యూస్ ప్రతినిధితో విష్ణువర్ధన్ గౌడ్ తెలిపారు. నా పేరు విష్ణువర్ధన్ గౌడ్. నేను రీసెంట్గా జరిగిన థామస్ ఊబర్ కప్ టోర్నమెంట్లో ఫైనల్స్ విన్ అయ్యాము. మా టీం 10 మెంబర్స్, బాయ్స్ టీం 10 మెంబర్స్. మేము ప్రతి రౌండ్ అంటే ముందు క్వార్టర్స్ గెలిచాము, సెమీస్ గెలిచాము, ఫైనల్స్ గెలిచాము. ఈ 3 రౌండ్లు చాలా టఫ్ ఉండే, చాలా 50-50 మ్యాచెస్ ఉండే. డగౌట్ నుంచి చాలా సపోర్ట్, ఇంకా మా టీం మెంబర్స్ చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతి మ్యాచ్ ముందు టీం మీటింగ్ ఉండే, ఎలా ఆడాలి ఏందనేది అవన్నీ మాట్లాడుకొని టీం దగ్గరికి వెళ్ళాము. ఇంకా వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. కోచెస్ అయినా, సపోర్ట్ స్టాఫ్ అయినా వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మోదీ గారు కూడా టోర్నమెంట్ గెలిచిన తర్వాత కాల్ చేసి అభినందనలు చెప్పారు, ఇంకా ఇంటికి రమ్మన్నారు. సో మేము టోర్నమెంట్ గెలిచిన తర్వాత మోదీ గారిని కలవడం జరిగింది. అతను అభినందనలు తెలిపారు, ఇంకా మా అందరినీ కలిశారు. 1 గంటన్నర పాటు అతనితో స్పెండ్ చేశాము. టోర్నమెంట్ ఎలా జరిగింది ఏందనేది మోదీ గారితో మాట్లాడాము. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను, ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి అయినా అంటే అతన్ని కలవాలంటే చాలా పెద్ద స్థాయిలో ఏదైనా గెలిచి ఉండాలి, అప్పుడే అతన్ని కలవచ్చు అనమాట. సో బ్యాడ్మింటన్లో మేము గెలిచింది ఇప్పటివరకు బ్యాడ్మింటన్లో ఇది ఎప్పుడు ఎవ్వరు గెలవలేరు అనమాట. 73 ఇయర్స్ తర్వాత ఇది మొదటిసారి ఇండియా నుంచి మా టీం గెలిచింది మెన్స్లో. క్రీడా పోటీలకు నరేంద్ర మోడీ ఎక్కువ అభిమానిస్తాడు, దానివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి చాలా సపోర్ట్ ఉంది కాబట్టే ఇక్కడి వరకు చేరుకున్నాము. ఆ టోర్నమెంట్ గెలవడము, ఆ ఇండియా నుంచి సపోర్ట్ కూడా, ఇంకా ఇండియన్స్ కూడా అక్కడ టోర్నమెంట్కి వచ్చి చాలా సపోర్ట్ చేశారు కాబట్టి ఈ విజయం మాకు ఇవాళ దొరికింది. రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు దేశం కోసం? రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని మెడల్స్ గెలవాలని అనుకుంటున్నాను దేశం కోసము. అంటే ఒలింపిక్స్ అయినా, వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా ఇంకా వస్తూ ఉంటాయి, అవిట్లో మెడల్స్ రావాలని కోరుకుంటున్నాను. అది జరుగుతుంది కూడా. రామగుండం కార్పొరేషన్ SCCL ఉపాధ్యక్షుడు, 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి మహేందర్ పుట్టినరోజు సందర్భంగా గోదావరి కనిలోని పలు ప్రాంతాలలో వేడుకలు నిర్వహించారు. అమ్మ పరివార అనాథ పిల్లల ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకుడు మంద నాగరాజ్కు బియ్యం, సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో 36, 25, 44వ డివిజన్ల కార్పొరేటర్లు బొంతల రాజేష్, నగునూరి సుమలత, రాజు, ముస్తఫా, కాంగ్రెస్ పార్టీ BCCL అధ్యక్షుడు గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా SCCL నాయకుడు మిట్టపల్లి మహేందర్ గారి జన్మదినం సందర్భంగా అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో ఈరోజు ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి అలాగే ఈ అనాథ పిల్లలకు రైస్ స్పాన్సర్ చేయడం జరిగింది. మిట్టపల్లి మహేందర్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత ఎత్తుకు ఎదగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిట్టపల్లి మహేందర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, SCCL ఉపాధ్యక్షునిగా
పలు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ చురుకైన వ్యక్తి. ఈరోజు సోదరుడు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ యుగేందర్ ఆధ్వర్యంలో మిట్టపల్లి మహేందర్ సోదరుని పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. దానికి సంబంధించి ఆయన పుట్టినరోజు వేడుకల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరుడు డిసిఎల్ అధ్యక్షుడు రమేష్ గారు, ఎన్ఎస్ఐకి సంబంధించిన జిల్లా నాయకులు విజయ్ గారు, కార్పొరేటర్ నగరు రాజు గారు, సోదరుడు కార్పొరేటర్ ముస్తఫా గారు, మా ఆర్ఐటీ ప్రెసిడెంట్ కార్తిక్ గారు, మా డివిజన్ 44 డివిజన్ ప్రెసిడెంట్ మహేష్ గారు, మరి ఎస్ఎల్ మహానాయకుడు మరి దూలికట్ట సతీష్ గారు, ఎవరు కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ గారు, అందరూ కూడా మా సోదరుడు మిట్టపల్లి మహేందర్ సోదరుని పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి తన వృత్తి పనిని చూసుకుంటూ వృత్తిని ఎంతైతే ప్రేమిస్తాడో పార్టీని కూడా అంతా ప్రేమించి ఇటు ఎస్సీసీలకు సంబంధించిన విభాగం కానీ దానిలో చురుకైన పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్గా ఉండి సోదరుడు నవరాజుకు ఎంతో సహకారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కోసం చాలా ఆర్నిషలు కృషి చేస్తున్న సోదరుడికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి పుట్టినరోజులు ఇంకా చాలా ఎక్కువ 100 సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పి ఆ సోదరునికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఐశ్వర్యాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి తమ్మునికి మిట్టపల్లి మహేందర్కి సోదరునికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం మాణిక్యపురం గ్రామంలో కళాకారులకు గుర్తింపు కార్డులను పరికరాలను స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంపిణీ చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు వెంకటరెడ్డి పడతా ఉన్నాం. అదేవిధంగా శ్రీమతి పడతా ఉన్నాం. బాల్య విజయ శ్రీ మంచి మనోహర్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వారిని వేదిక పరిగారం పడతా. అదే నవపేట తెలంగాణ ట్యాగ్ లైన్ అయినా మన నీళ్లు మన అలాంటి 24 గంటలు ఈరోజు కూర్చున్నాక వాళ్ళకు ఇది పోయేటప్పుడు మేమే షుగర్ బీపీ ఉంటే పోతున్నాడు మా డాక్టర్. రాష్ట్ర స్థాయిలో జానపద కళాకారులకు, ఉప్పు కళాకారులకు, మహిళలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో కూడా పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జానపద కళాకారులకు, జానపద కళాకారులకు కానీ అదే తిరిగా ఉప్పు కళాకారులకు కొంత గౌరవం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నా. నేను ఉప్పు కళాకారులను, జానపద కళాకారులను, వివిధ కళాకారులందరినీ కోరుతున్నా, మీ వృత్తిని కొనసాగించండి. మీకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని కొద్దిగా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఇబ్బంది పడి కళలను పనిచేసే అవకాశం ఎక్కడ కూడా చేయకుండా విరమించకుండా తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీకు సానుకూలంగా ఉన్నాడు. మీకోసం కొన్ని చేసేందుకు ఇంకా చేసేందుకు సిద్ధంగా ఉండడం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో కొలువైన మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రామ కౌన్సిలర్ చేపూరి రవీందర్, ప్రజలు పాల్గొన్నారు. రాజశేఖర్ శర్మ గారి ప్రతిష్టాచార్యులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని అందరూ అంటే మహిళలు కూడా అందరూ కూడా శ్రద్ధగా చూడాలి. కళ్యాణం తర్వాత మిగతా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కళ్యాణం మీద కూర్చున్నటువంటి దంపతులు కానివ్వండి, కళ్యాణం చూసేటువంటి భక్తులు కానివ్వండి, ఒక అరగంట సేపు ఎవరు కూడా మాట్లాడుతూ
మాట్లాడుకోవచ్చు, కోరుకున్న బంగారాల గురించి మాట్లాడుకోవచ్చు. అట్లా కాకుండా ఒక అరగంట సేపు స్వామివారి మీద మీ మనస్సు పెట్టండి. ఎందుకంటే శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. శివుడికి పూజ చేస్తే మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు. అదే మనకి ఆ శివపాలు కోలాడ నుంచి ఆ శ్రీ మన రాజశేఖర్ శర్మ గారు ఇక్కడ శివనేనగూడెంలో కళ్యాణం చేయించడానికి వచ్చినారు. మళ్ళీ అక్కడ భక్తులందరూ కూడా మహాలింగేశ్వర స్వామికి గట్టి చెప్పాలి. ఆయన మాటలు చూస్తే మీరు చేయగలుగుతారు గట్టిగా. మహాలింగేశ్వర స్వామికి చెప్పండి. క్షేమ, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, అర్థ, మమ శివనేని గురుం గ్రామే సర్వజనానాం శ్యామడాంబర మహామారి ప్రవేశ అగ్నిభయ జానచౌరాది సమస్త దుర్భిక్ష. ప్రభుత్వ నిబంధనలకు లోబడే సంక్షేమ పథకాల అమలు జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ 134వ సచివాలయం పరిధిలో 11వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగా సంచార పశు ఆరోగ్య సేవా వాహనాన్ని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, బాపతి కోటిరెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోటిరెడ్డి గారి వార్డులో 134వ సచివాలయం పరిధిలో ఈరోజు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ గారు రకుల్లా గారు, వార్డు కార్పొరేటర్ గారు చైతన్య రెడ్డి గారు, నరేంద్ర గారు, రాజేష్ గారు, ఇంకా కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి ప్రభుత్వం తరఫున వెళ్ళడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఈ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలు ఒక్కొక్క గడపకి 5-6 చొప్పున పథకాలు అన్నవి అందుకుంటున్నారు. ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే ఇక్కడ కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఏదైతే అవుట్ఫాల్ డ్రైన్ ఒకటి ఇక్కడ బయట హైవే మీద నిర్మించవలసి ఉంది, అది త్వరితగతిన పూర్తి చేసి లోపల ఉన్న ప్రజలకి ఏదైతే డ్రైనేజీ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉందో అది తొందరలోనే పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రం ద్వారా ఈరోజు మనకి 175 శాసన సభ్యులకి ఒక్కొక్క వెహికల్ చొప్పున పంపించడం జరిగింది. ఆ వెహికల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఉన్నారు, పశు డాక్టరు. ఈ వెహికల్ చక్కగా మన విజయవాడ సిటీలోన పశ్చిమ నియోజకవర్గాన 1962 నెంబరు ఎవరైనా డైల్ చేస్తే వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా పశువు ఇబ్బంది పడి ఉన్నా, లేదన్నా వాళ్ళ ఇంట్లోన ఏదైనా స్ట్రీట్ డాగ్ కానీ లేకపోతే వాళ్ళు పెట్ డాగ్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ నెంబర్కి డైల్ చేస్తే వెంటనే వెహికల్ వస్తుంది, అక్కడే ట్రీట్మెంట్ ఇస్తుంది. లేదు దానికి పెద్ద ఇంజ్యూరీ ఏమైనా ఉంది అని అంటే దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీ ఇంటి దగ్గరే దించేలాగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనుషుల గురించే కాకుండా పశువుల గురించి, మన వీధిలో వెళ్ళే పశువుల గురించి, మన ఇంట్లో పెంచుకునే పశువుల గురించి, ఏదైతే రైతులు ఉన్నారో రైతులు పెంచుకునే పశువులు వాటికి ఇబ్బంది వచ్చినా రైతులు అంతంత ఖర్చు పెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళటము, ఒక ఆటోను మాట్లాడుకోవటము, దాన్ని తీసుకెళ్ళటము తీసుకురావటము చాలా వ్యయంతో కూడుకున్నది. కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా ఇంత చక్కని వెహికల్ ఈరోజు తయారు చేయించి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇవ్వటం అన్నది చాలా హర్షణీయం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆలోచిస్తున్న మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని ప్రసాదించిన కవి వేటూరి సుందరరామమూర్తి అని శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకు కేంద్ర స్థాయి గుర్తింపును తీసుకొచ్చిన కవి వేటూరి అని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో వేటూరి 12వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో మర్రి మాల్యాదిరావు, ఆదాం షఫీ, కస్తూరి శ్రీనివాసరావు తదితరులు సినీ కవికి ఘన నివాళులు అర్పించారు. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కవి వేటూరి సుందరరామమూర్తి. ఆయన 12వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులర్పిస్తూ వేటూరి సుందరరామమూర్తి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లేపల్లిలో 1936లో జన్మించారు.
ఆయన సుమారు 6,000 పాటలకు పైగా రచించి తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. 1800 సినిమాల్లో 6,000 పాటలకు పైగా రచించారంటే మా అతను వేటూరి సుందరరామూర్తి తెలుగు భాషలో పట్టు కలిగిన మంచి కవి. తెలుగు భాషకి ఆయన చేసిన సేవలు కూడా ఉన్నాయి. అంతకుముందు ఆయన ఆంధ్రపత్రికకి సబ్ ఎడిటర్గా పనిచేసిన వేటూరి సుందరరామూర్తి కొన్ని వేల పాటలు రచించి తెలుగు సినీ జగత్తులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయనకి ఈరోజు సాహితీ భారతి నివాళులు అర్పిస్తుంది. వేటూరి సుందరరామూర్తి గారి 12వ వర్ధంతి ఆయన 2010 సంవత్సరం మే 22వ తారీఖు అంటే ఈరోజే ఆయన మరణించడం జరిగింది. వారికి మా సాహిత్య భారత్ ద్వారా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. సుందరరామూర్తి గారు డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం చేయకముందు ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని వార్తాపత్రికలో కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఆయన దైత గోపాలం గారు, తర్వాత మల్లాది గారి వారి వద్ద శిష్యరకం పొంది అమితమైన పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఈయన కె విశ్వనాథం గారి దర్శకత్వంలో ఉన్నటువంటి ఓసేత కథ ద్వారా ఈయన సినీ పరిశ్రమలో ప్రవేశించి అనేక సినీ పాటలు సినీ గీత రాసి ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి మహాకవి వేటూరి సుందరరామూర్తి గారు. ఈయన పాటలు పండిత పామరులకు ఆయన ఈరోజు వరకు కూడా గుండెల్లో హత్తుకుపోయేటటువంటి పాటలు రాసి ప్రజల్ని మెప్పించి కవించి మహానుభావుడు. వారికి ఈరోజు మేము వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎంతటితో ముగిస్తున్నాం. తెలుగు సినిమా సాహిత్యానికి కావ్య గౌరవాన్ని సంపాదించి పెట్టిన మహాకవి వేటూరి సుందరమూర్తి గారు. వేటూరి సుందరమూర్తి గారు తెలుగు సినిమా సాహిత్యాన్ని శ్రీశ్రీ గారి తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. శ్రీశ్రీ గారు అల్లూరి సీతారామరాజు సినిమాలో రచించిన తెలుగు వీర లేవరా అనే పాటకి కేంద్ర స్థాయిలో బాపట్ల రథం బజార్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 4 బీసీలను రాజ్యసభ సభ్యులుగా చేసిన సీఎం జగన్కు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. బీసీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు నలాల శెట్టి ప్రకాశ్రావు, బీసీ నాయకుడు గవిని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున గౌరవం లభించిందని ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ద్వారా పత్రికా సమావేశం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు మనందరికీ అభినందిస్తూ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఈ పార్టీకి ఈ రాష్ట్రానికి బ్యాక్ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏదో డైలాగ్ కోసం కాకుండా 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలని ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక మాట అన్నాడు అంటే ఆ మాటకి ఆ లోతైనటువంటి అర్థం, మనిషి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి మనిషిగా మనకు అర్థం. ఈరోజు మనం చూస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు గతంలో లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటాం. సంక్షేమ రాజ్యంగా జరుగుతూ ఉంటాం. దాని కొంతమంది ఎగతాళిగా కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. పప్పుల పేదలు పంచుతున్నాడని, సోమరిపోతులు తయారు చేస్తున్నాడని ఇటువంటి విమర్శలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజానికి ఈ రాష్ట్రం 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశానికి వచ్చి ఈ రాష్ట్రంలో 2 పూట్ల భోజనం కూడా నోచుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
ఈరోజు ఆ పేదరికంలో నుంచి వారు బయటపడాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ ఆర్థిక అసమానతలు తొలగాలని, అవకాశాలు అందరికీ రావాలని మాటలతోనే కార్యక్రమం చేయకుండా ఆయన కార్యక్రమం ద్వారా కూడా ఈరోజు మనకి కళకి మరి కనపడే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమం అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ వాళ్ళు ఒక రాజకీయ చైతన్యం తీసుకురావాలి, ఆర్థికంగా వాళ్ళు పుంజుకోవాలి అనేటువంటి దాంట్లోనే ఈరోజు ఏదో ఒక్కొక్కటిగా రిజర్వేషన్స్లో ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ని మేము కూడా. అధిక ధరలకు వ్యతిరేకంగా దశల వారీగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. సోమవారం నుండి 30వ తేదీ వరకు ఆందోళనలు నిర్వహిస్తామని విజయవంతం చేయాలని నేతలు కోరారు. రేపల్లె సిపిఐ కార్యాలయంలో జరిగిన వామపక్ష పార్టీ నాయకుల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్, సిపిఐ రేపల్లె ఏరియా కార్యదర్శి బాలాజీ, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజలారా, ఈరోజు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఈ ఏదైతే ఉమ్మడి కార్యక్రమంగా చేపడుతున్నటువంటి అధిక ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు ప్రజానీకం మొత్తం పెరుగుతున్న ధరలను బట్టి వచ్చే ఆదాయం లేక నానా ఇబ్బందులకు గురవుతూ కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దేశంలో చూస్తేనేమో నరేంద్ర మోడీ అంత అభివృద్ధి చెంది విదేశాల పర్యటనలో మన దేశం చాలా అభివృద్ధి పథంలో నడుస్తున్నాం అనే పద్ధతిలో డబ్బాలు డాంబికాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలనేమో అమ్మకానికి పెట్టాడు. ఇక్కడేమో అధిక ధరలను అదుపు చేయలేకేమో నానా కష్టాలు పడుతున్నటువంటి ప్రజల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రోజు మన పాలకులు ఉన్నారు. మరి దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యక్రమంగా 10 కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు 25, 26 తేదీల్లో అధిక ధరలకు భారంగా భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి మొత్తం ఇది వచ్చే అడుగు బలహీన వర్గాల మీద అధిక భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బయటకు చెప్పుకోలేదు. రెండోది ఆదాయానికి సంబంధించి చూసుకుంటే అరాకొరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు చెప్పుకోలేదు, ఇటు పొయ్యి మీద పేనం మీద పడ్డట్టు, పేనం మీద పొయ్యిలో పడ్డట్టుగా ఇది అందరి పరిస్థితి అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ ధరలను అదుపు చేయమని, రెండోది ప్రజానీకానికి సంబంధించి ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామో ఆ నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మేమందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిపిఐఎంఎల్, సిపిఎం, సిపిఐ తరఫున మేము అందరినీ అభ్యర్థిస్తూ మీ నిరసన తెలియచేయటం వల్ల మనం ఈ ధరలను అదుపు చేసుకుని ఈ ప్రభుత్వాలని, పాలకవర్గాలని నిలదీసే విధంగా అందరూ కార్యాచరణలో ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దూల్మిట్ట మండల కేంద్రంలో కీర్తిశేషులు కొండూరు అనసూయ బాలయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు, కుమార్తెలు నాయి బ్రాహ్మణ కమిటీ హాల్కు స్థల విరాళం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మద్దూరు మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కొండూరు సతీష్ కుమార్, ప్రసాద్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ హాల్కు ఉచిత స్థలదాతలైనటువంటి కీర్తిశేషులు అనసూయ బాలయ్య గారు ప్రత్యేకంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజులలో ఈ యొక్క కార్యక్రమం ఇంత ముందుండి వారు నడిపించడం చాలా సంతోషం. దీనికి అనుగుణంగా మన వేణుగోపాల్ రెడ్డి సోదరులు చెప్పినట్టు తప్పకుండా ప్రభుత్వపరమైనటువంటి పరిస్థితులు అనుకూలించినాయి. ఏదైనా మంజూరు నిధులు తీసుకొచ్చి దీన్ని నిలబెడతారు. నా వంతులో కృషిగా నేను కూడా మన ఎమ్మెల్యే శాసనసభ్యులకు, మన ఎంపీవి గారు కానీ వాళ్ళకి కానీ మేము తెలియజేస్తాను, తప్పకుండా సహకరిస్తానని చెప్పి అందరం ఐకమత్యంగా ఉండి మనకు ముఖ్యంగా ఇప్పుడు అభివృద్ధి అయితే ముందుగానే పోతున్నాడు మన యువకుడు. కాబట్టి మనమంతా ఎన్నుండి సహకరించి ఇంకా అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి మనంతా ఉంటామని చెప్పి మాట్లాడుతున్నాం. మన నూతన దూల్మిట్ట మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి సంబంధించి కమిటీ హాల్ కోసము స్థలం విరాళంగా ప్రకటించినందుకు కొండూరి
అనసూర్య బాలయ్య గారికి మన నూతన మండల పరంగా దూల్మిట్ట గ్రామస్తుల పరంగా అందరికీ వాళ్ళ కుటుంబానికి నాయ బ్రాహ్మణ సంఘాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల కేంద్రంలో ఇటువంటి సందర్భంలో వాస్తవానికి భూముల విలువ పెరిగిన సందర్భంలో కూడా మా గ్రామం అనేది ఒక నూతన మండలంగా ఏర్పాటైన సందర్భంలో ఈ సంతోష సమయంలో మా నాయ బ్రాహ్మణుల కోసం మా స్థలాన్ని ఇస్తున్నాము, ఒక కమిటీ నిర్మాణం చేయండి అని మా పైన బాధ్యతలు పెట్టినందుకు ఈ బాధ్యతలు ఇంతకుముందుకు భారం అనిపించినా ఇప్పుడు మాకున్న శక్తుల ప్రకారం మాకు రాజకీయ శక్తి కానీ ఏ శక్తి కానీ మాకు తోడున్నాయి కాబట్టి మంత్రి గారు ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ మాకు మన గ్రామ ముద్దుబిడ్డ అయిన తీగుల కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళు ఎల్లవేళలా మన దూల్మిట్ట గ్రామం వైపు చూస్తున్నందుకు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేస్తామనే ఒక భరోసా మాకు ఉన్నది కాబట్టి మేము కూడా మా పరంగా ఇప్పుడు మాకు సన్మానం చేసినందుకు మా పైన కూడా బాధ్యత ఉంచినందుకు ఖచ్చితంగా కమిటీ హాల్ నిర్మాణం కోసం నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా, నెరవేరుస్తాను. కమిటీ హాల్ నిర్మాణం అనేది నిర్మించుకున్న తర్వాత వాళ్ళు మన గ్రామంలో ఉండకపోయినా ఖచ్చితంగా వాళ్ళని పిలిపించుకొని ఆ రోజు మనం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఈ సన్మానమే కాకుండా మంచి మరొక సన్మానం కమిటీ హాలులో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని విన్నపిస్తూ ప్రభుత్వ కార్యక్రమానికి ఓ వర్గానికి సమాచారం ఇవ్వలేదని టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కొమరబండలో చోటు చేసుకుంది. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెళ్లిన అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ తనను ఎందుకు కార్యక్రమానికి పిలవలేదని స్థానిక కౌన్సిలర్ కొడుకు మామిడి రామారావును ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉపేందర్ వర్గం కౌన్సిలర్ వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో దాడికి యత్నించారు, ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధిక ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ఏపీలో పిలుపునిచ్చిన వామపక్ష పార్టీలు. తెలుగు సినిమా పాటకు గౌరవం తెచ్చిన కవి వేటూరి సుందర రామమూర్తి 12వ వర్ధంతి సభలో రావూరి ప్రశంసలు. కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ, ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మంత్రి దయాకర్ రావు అందజేత. ప్రభుత్వ కార్యక్రమానికి విలువ లేదని ఒకరిపై ఒకరు దాడి, గొర్రెల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.